కల్వకుర్తి పట్టణ వాసులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మున్సిపాలిటీ ఎలక్షన్స్ మరి 11వ తారీఖు నాడు ఉన్నాయి. మరి దీని సందర్భంగా మేము చేసినటువంటిది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు, చేయాల్సిన పనులు రాబోయే 3 సంవత్సరాలలో లేదా ఈ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే 5 సంవత్సరాలు చేయాల్సిన పనులు కూడా మరి ఈ కల్వకుర్తి డెవలప్మెంట్ కోసానికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏ విధంగా డెవలప్ చేసినాం అనేది మనం ఆలోచన చేసినట్లయితే, కల్వకుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ కూడా వారి దగ్గరనే ఉంది. ఈ 2 సంవత్సరాలలో దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ మీద మరి వెచ్చించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ 70 కోట్లలో సిసి రోడ్లకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లను బాగు చేసుకోవడం, అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా ఘోరంగా ఉండే అది ఒకటి. తర్వాత లైబ్రరీ కోసానికి, అదే విధంగా మనము ఎన్నికలు పోయే రూట్ లో వర్షాలు వచ్చినట్లయితే ఆ బ్రిడ్జ్ పొంగి పొర్లుతా ఉండే, దానికోసం కూడా సపరేట్ గా 1 కోటి రూపాయలు వెచ్చించడం జరిగింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 70 కోట్ల పనులు కూడా మొత్తం స్టార్ట్ అయినాయి, చాలా మటుకు కంప్లీట్ కూడా అయినాయి. ఇంకా కొద్దిగా ఇంకొక దాదాపుగా 7-8 కోట్ల రూపాయల వర్క్స్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇవే సరిపోతుందా అంటే ఈ కల్వకుర్తికి ఈ 70 కోట్లు కాదు కదా, ఇంకా 100 కోట్ల కంటే పైన పెడితే గానీ ఈ సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అవ్వదు. ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఇందిరానగర్ లో పెద్దది 33 kV వైర్ లైన్స్ ఇండ్ల పైనకి వెళ్ళి ఆ రోడ్ల మీద కొన్ని ఇండ్ల స్తంభాలు లోపటనే ఉండే, వాళ్ళ దర్వాజాలకు ఆనుకొని కాంపౌండ్ లోపల, అది కూడా ఇక్కడ ఇందిరానగర్లో పూర్తిగా అవి తొలగించేసి సపరేట్ గా దూరం నుంచి లైన్ తీసుకెళ్లేసి పట్టణానికి దూరంగా లైన్ తీసుకెళ్ళడం జరిగింది. అదే విధంగా విద్యానగర్ లో కూడా ఇప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటిది మరి 33 kV లైన్ కూడా ఉంది. గౌరవ డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, లెటర్స్ కూడా పెట్టినాం, మేము మాట్లాడడం జరిగింది, ఈవెన్ అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేసినారు, ఈ లైన్ తీయడానికి వారు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఇది కూడా అతి త్వరలో, ఎందుకంటే ఈ ఎలక్షన్ జస్ట్ బిఫోర్ డిస్కషన్ అయిన ఉన్నది, అది కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. 150 పడకల హాస్పిటల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 100 పడకల హాస్పిటల్ను మనం సర్వే నెంబర్ 99లో మరి అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అది కంప్లీట్ అయినట్లయితే ఇప్పుడు ఓల్డ్ ఏదైతే ఉందో పాత బిల్డింగ్ లో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లో దాన్ని కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత దాన్ని డిస్మాంటిల్ చేసి మరి చిల్డ్రన్, అదే విధంగా మెటర్నిటీ హాస్పిటల్ కింద దాన్ని ఈ కన్స్ట్రక్షన్ చేసుకొని అది కూడా డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కల్వకుర్తి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీస్ ఉంటే మిగతా కాన్స్టిట్యున్సీస్లలో మరి హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ కల్వకుర్తిలో మరి హాస్పిటల్ లేదు. హాస్పిటల్ ఎప్పుడో 40 ఏళ్ల కింద కట్టినటువంటి, 30-40 ఏళ్ల కింద కట్టినటువంటిది వర్షాలు వస్తే ఆ బెడ్ మీద అంటే కారుతూ ఉంటుంటుంది, పేషెంట్స్కు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది గల్లీ ఈ పరిస్థితులు పూర్తిగా తెలిసిన వ్యక్తి కాబట్టి అడిగి నెంబడే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి వారు ఆలోచన చేసి మరి ఇక్కడ 45 కోట్లు వెచ్చించి హాస్పిటల్ను కూడా కన్స్ట్రక్షన్ చేసుకోబడింది. ఇక్కడే మన కల్వకుర్తికి మరి అన్ని సామాజిక వర్గాలు ఒకే దగ్గర ఉండి చదువుకోవడం, ఒకే దగ్గర తిని మరి ఒకే విధంగా పడుకునే విధంగా 200 కోట్ల రూపాయలు వెచ్చించి 25 ఎకరాలలో మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మన కల్వకుర్తిలో స్టార్ట్ అయింది. ఇవన్నీ ఎస్సీలకు, బీసీలు, మైనారిటీస్, బీద ప్రజల పిల్లలు, బీద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు నాణ్యమైన, ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశం కల్వకుర్తికి కూడా కల్పించడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ కనెక్టివిటీ అయ్యేటట్టుగా కొట్రా నుంచి ఇక్కడ హైదరాబాద్ చౌరస్తా వరకు 4 లేన్ రోడ్స్ కింద ఒక 45 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అట్లనే R&B మినిస్టర్ గారు దీనికి శాంక్షన్ చేసినారు. ఆ పనులు కూడా స్టార్ట్ అయిన, బ్రిడ్జ్లు కూడా వేయడం జరిగింది. మిగతా వరకు కూడా ఒక 5-6 నెలల్లో అది కూడా కంప్లీట్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను.
విధంగా ఎక్కడ తీసుకున్నా కూడా మున్సిపల్ కల్వకుర్తి అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నేను ఎమ్మెల్సీగా అయినప్పుడు నీళ్లు కూడా ఉండేది కాదు ఇక్కడ. ఆ తర్వాత ఒక చెరువు నుంచి మనం నీళ్లు తీసుకురావాలని చెప్పేసి అక్కడ పెద్ద 2 బోర్లు పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చి అంత వాటర్ సప్లై చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బాగున్నది. కానీ ఈ డ్రైనేజ్ అంతా కూడా అదే చెరువులకు తీసుకెళ్తుండ్రు. మనము ఏ నీళ్ళు అయితే తాగినామో, మంచి నీళ్ళ కింద వాడుకున్నామో శుద్ధి చేసుకొని ఈరోజు ఈ కల్వకుర్తి అంతా కూడా అక్కడ తీసుకెళ్లేసి ఆ చెరువులో పెడుతుంది. దానికోసం కూడా మరి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చేసేసి లైన్లు వేసి సపరేట్గా ఆ చెరువులో నీళ్లు కలపకుండా, అదే ఈ మురికి నీళ్ళు అండ్లకి వెళ్ళకుండా సపరేట్ లైన్ కూడా వేసుకోవడానికి మొన్ననే మరి కొబ్బరికాయ కొట్టి అది కూడా స్టార్ట్ చేయించినాం ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంటే జస్ట్ బిఫోర్. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఈ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించినారు, అట్లా ఎంపీ గారికి కూడా ఓట్లేసి గెలిపించినారు డాక్టర్ మల్లు రవి గారు. మేము ఎంపీగా అదే విధంగా ఎమ్మెల్యేగా మేము తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో వారి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంది, విద్యాశాఖ కూడా ఉంది. మరి ఈ ప్రాంతం మీద పూర్తి పట్టు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి అవగాహన ఉంది. మేము అడిగినప్పుడు ఫండ్స్ కూడా ఇస్తా ఉన్నారు. ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి దాదాపుగా ఇప్పటికే 1100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. అందులోనే ఒక్క రోడ్స్కే దాదాపుగా 600 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆర్ఎండ్బి కావచ్చు, పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కాదు. ఇవన్నీ చేసినా కూడా ఎందుకు తక్కువ పడుతుందంటే గతంలో ఏ పని చేయకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఆ ప్రభుత్వాలు అట్లా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ కల్వకుర్తి పూర్తిగా కుంటు పట్టించి ఇబ్బందికరం పాలు చేసినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యతతో వారు పుట్టినటువంటి గడ్డను మంచి చేయాలనే ఉద్దేశంతో అడిగిన ఎంబడే మరి ఫండ్స్ ఇచ్చి దీన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ 100 కోట్ల అభివృద్ధి జరుగుతున్నా కూడా ప్రతిపక్షం కేవలం మాటలే చెప్తున్నారు. ఇలాంటి అభివృద్ధి జరగలేదని వాళ్ళ అవాకులు జవాబు. మీరు చెప్తున్నది వాళ్ళు మాట్లాడుతుంది నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ మాటలు అలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తాను, గత 25-30 సంవత్సరాల నుంచి వచ్చిన డబ్బులను ఈ మున్సిపాలిటీకి, నేను మొత్తం కాన్స్టిట్యున్సీ కూడా అంటలేను, ఈ మున్సిపాలిటీకి ఎంత వచ్చింది అంటే 23కు మొదలు 23 నుంచి ఇప్పటికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంత వచ్చింది, దీనికంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా మొత్తం చెప్తున్నా. ఒక్క టర్మ్ కాదు నేను చెప్తుంది, 25 అంటే 5 టర్ముల కిందకి తీసుకుంటే కూడా ఈ అమౌంట్ రాలేదు ఇక్కడికి. ఎవరైనా ఛాలెంజ్ చేస్తామంటే నేను ఏ రోడ్డు మీద ఎక్కడ ఏ చౌరస్తాలో నిలబడైనా నేను మాట్లాడతాను, ప్రూఫ్స్ ఇస్తాను, ప్రొసీడింగ్స్ చూపిస్తాను, పనులు చూపిస్తాను, అభివృద్ధి చూపిస్తాం, మురుగు లేకుండా చేస్తాం చూపిస్తాం. ఇంకా మరి వాళ్ళు మాట్లాడేటివన్నీ కూడా వాళ్ళు కాకమ్మ కబుర్లు చెప్పేసేసి ప్రజలను మభ్య పెడతారు తప్ప వాళ్ళు చేసేది లేదు. అది గ్రహించినారు కాబట్టే ఈసారి కాంగ్రెస్ కు పట్టం కట్టిండ్రు. నేను కూడా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎంపీ గారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళకి పదవులు ఉన్నా లేకున్నా కూడా, ఇప్పుడు బాలాసింగ్ గారు ఉన్నారు, వారికి ఏం పదవి, మామూలుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ గా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు కూడా మరి ఇవన్నీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అంటే పదవులతోటి కాదు. ఆనంద్ గారు ఉన్నారు, వారు నిరంతరం ఇక్కడనే ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడనే నివాసం ఏర్పరచుకొని ఇక్కడనే ప్రజలతోటి ఇల్లు తిరుగుకుంటా ఇంటింటి ఇక్కడ కలిసి ఉన్నారు. ఇలా కదా పని చేయాల్సింది. ఈరోజు మల్రెడ్డి రామరెడ్డి గారు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వీరందరూ కూడా బాధ్యతతోటి వీరు కూడా చెప్పినారు, ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, వారు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ డెవలప్ అవుతుంది, సార్ పుట్టిన ఊరు ఇక్కడ, ఈ ప్రాంతం డెవలప్ చేసుకోకపోతే ఇంకెక్కడ చేస్తారని చెప్పేసి వారి మాటలలో చెప్తా ఉన్నప్పుడు ఈ విధంగా మేము నిరంతరం పనిచేస్తున్నాం, నిరంతరం బీద కుటుంబాల కోసం పనిచేస్తున్నాం. ఈ నగర అభివృద్ధి కోసానికి, కల్వకుర్తి అభివృద్ధి కోసానికి ఇక్కడ ఉన్న లీడర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు చేసిండ్రా అని నేను అడుగుతున్నా. నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది, వాళ్ళు చేసి ఉంటే రండి, ఏ చౌరస్తలో కూర్చొని అయినా సరే, ఎక్కడ కూర్చొని ఏ రచ్చబండ కాడ కూర్చొని అయినా కూడా నేను మాట్లాడడానికి నేను రెడీ ఉన్నా. లేదు ప్రాక్టికల్ గా చూపించమంటే వచ్చి చూపిస్తాను. ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో.
మనకు వచ్చిన అవకాశం ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా వెదిగినారు కాబట్టి ఇది డెవలప్ కూడా అవుతుంది. అప్పుడు వాళ్ళు చేసుకోలేకపోయినారు, అప్పుడు వాళ్ళు తిరిగి తెచ్చుకోలేకపోయినారు, వాళ్ళకి ఆ కన్సర్న్ లేకపోయింది కాబట్టి అలా జరిగి ఉన్నది. ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో పార్క్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం. అవి ఒక్కటే కాదు, ఇప్పుడు షాపింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరే గతంలో స్టార్ట్ అయినా వాటిని కూడా ఇప్పుడు అందరికి కూడా ఆ షాప్స్ కూడా అందరికి అలాట్ చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 400 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇచ్చినాం. మరి ఈరోజు ఇంకా కూడా డిమాండ్ ఉంది. గతంలో ఒకవేళ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇందిరమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ పూర్తి స్థాయిలో ఇచ్చుంటే మరి ఇలా అయి ఉండేది కదా. 2 సంవత్సరాలలో 400 ఇచ్చినాం, ఇంకొక 400 అవసరం ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, తర్వాత ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రి గారిని, వాళ్ళు ఇస్తామని చెప్పినారు. ఇక్కడ జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఒక విడతగా తీసుకెళ్ళాం. ఇంకా కొంతమంది మిగిలినరు, వారికి కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తాం, అది కూడా చేయిస్తాం. జాగా లేని వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది కాబట్టి దాదాపుగా కొంత జాగా అంటే 72 గజాలన్న మినిమం మరి ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయాలనేది ఒక పద్ధతిగా ముందుకు వెళ్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. ఆ విధంగానే తీసుకెళ్తున్నారు. దాని ద్వారా కూడా మరి పెద్ద ఎత్తున మరి అతి బీద వాళ్ళను మరి ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, రేషన్ కార్డ్స్ వాళ్ళు 10 సంవత్సరాలు ఇవ్వలేనటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా రేషన్ కార్డ్స్ అందరికీ కూడా మరి డిస్ట్రిబ్యూషన్ చేయగలిగినాం. ఈరోజు కల్వకుర్తిలో మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ 200 యూనిట్ల వరకు ఫ్రీగా అందరికీ, అన్ని కుటుంబాలు ఇంచుమించుగా అంటే దాదాపుగా 85% మరి తీసుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళు మరి ఈ సంక్షేమంలో భాగంగా వాళ్ళకు వస్తూ ఉంది. అదేవిధంగా బస్సులలో అయితే మంచిగా తిరుగుతున్నారు. ఇక్కడ డిపో ఉంది, ఇక్కడ నుంచి మహిళలు అయితే చాలా సంతోషంగానే వెళ్తా ఉన్నారు. ఇంకా డిమాండ్ పెరిగిపోయి మేము నిలబడుతున్నాం, ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ కావాలని కూడా అడుగుతూ ఉన్నారు. పెరగాల్సి వస్తుంది, తప్పదు. అది ప్రభుత్వం ఇంకా కూడా మరి దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న రైతు, ఇక పట్టణమైనా కూడా ఇక్కడ రైతులు ఉంటారు. ఒకటే మాట చెప్తాను, గత ప్రభుత్వాలు ఏమాత్రం రుణమాఫీ చేస్తామని 30,000 40,000 చేసిండ్రు. ఒకటే విడత కింద ముఖ్యమంత్రి గారు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు దాదాపుగా 85% మందికి, కొంతమందికి రాకపోవచ్చు టెక్నికల్ గా, దాదాపుగా 85% మంది వ్యవసాయదారులు ఎవరైతే అప్పు తీసుకుని ఉన్నారో రుణమాఫీ కింద ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటిది 22,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి రుణమాఫీ చేసిండ్రు. అదే కాకుండా మహిళలకు చాలా ముఖ్యంగా, నేను ఎప్పుడు కూడా మహిళల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఆ గ్రూప్లతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వడ్డీ లేని రుణాలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నినాదం కూడా 1,00,00,000 మహిళలను కోటీశ్వరులను చేయాలని. నిజంగా నేను కూడా అనుకునేవాడిని, ఇది సాధ్యమవుతుందా ఎట్లా అని నాకు కూడా అర్థమయ్యేది కాదు. ఈ రోజు చూస్తా ఉన్నాం, వాళ్ళకందరికీ కూడా ఈ లోన్స్ ఇప్పించేసేసి ఆ గ్రూపులకు దాని ద్వారా మరి ఇక్కడ దాదాపుగా 2 కోట్ల కంటే పైన ఒక్క మున్సిపాలిటీలో వడ్డీ లేని రుణాల కింద బ్యాంకులకు ప్రభుత్వం కట్టింది. దాన్ని పెద్ద చెక్కుల ద్వారా మరి అందరు తీసుకున్నారు కూడా. దానికి పబ్లిసిటీ ఇవ్వాలని కాదు, అందరూ కూడా బాగుపడాలి, వాళ్ళకు ఉపయోగం ఉండాలని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి ఈ స్కీమ్ మీద నిజంగా వాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఎన్నో విధంగా ఒక బస్సు వస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ విధంగా అంటే, రుణము పెట్టేసి అంటే బ్యాంక్ లో లోన్ తీసుకొని బస్సు వచ్చినా కూడా ఒక్కొక్క బస్సును మహిళల పేర్ల మీద ఇచ్చిండ్రు. ఒక మహిళ ఆర్టీసీకి ఇస్తే ఆ బస్సు యొక్క బాగోగులు మంచైనా చెడైనా రిపేర్లు అయినా ఆర్టీసీ చూసుకుంటుంది. నెలకు 65,000 రూపాయలు మరి ఆ కుటుంబానికి వెళ్తా ఉంది, మహిళకి వెళ్తా ఉంది. ఏ స్కీమ్ వచ్చినా కూడా పెద్ద ఎత్తున మహిళల పేరు మీదనే వస్తుంది. ఇందిరా మహిళలు వస్తే వాళ్ళ పేరు మీదనే వస్తుంది. ఈ విధంగా తీసుకెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సైడు సంక్షేమం, ఇంకొక సైడు మరి అభివృద్ధి. అందులో మున్సిపల్ శాఖ కూడా వార్ధకతనే ఉంది. మున్సిపల్ కల్వకుర్తి కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఇది సాధ్యమవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మొన్న జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 64% మద్దతు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 53%
పరిస్థితి ఉంది అసలు. సరే, కొన్ని ఊర్లలో ఒకరిద్దరు ఓడిపోయినా కూడా మన దగ్గర 75% కంటే ఎక్కువగా వచ్చినాయి. ఇక్కడ తీసుకుంటే ఈ కల్లకుర్తిలో చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఒకటి ఓవరాల్ గా మీరు చెప్పినటువంటిది 64% కావచ్చు, దానికి తక్కువ కాకుండా అయితే ఇక్కడ ఉన్నాయి, ఎక్కువగానే ఇచ్చినారు, ప్రజల అభిమానం ఉంది. కానీ ఈ రోజు చెప్తున్నా, అది లోకల్ బాడీస్ లో గుర్తు లేకుండా జరిగినటువంటి ఎలక్షన్. ఒకరు ఇండిపెండెంట్ గా పార్టీ మద్దతుతోటి అంటే గుర్తు లేదు కాబట్టి ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు నిలబడి కూడా చీలిపోయేసి కూడా అది కొంతవరకు అయింది. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, కల్వకుర్తి కానీ ఆమన్గల్ కానీ, ఇక్కడ కల్వకుర్తిలో 22 వార్డులకు గెలుచుకుంటున్నాం. ఆమన్గల్ కూడా పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఉంది. అక్కడ బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. గతంలో ఏం పని చేయలేదు, అస్తవ్యస్తం చేసినామని చెప్పేసి ఆమన్గల్లో చెప్తా ఉన్నారు. అక్కడ కూడా 15కు మేము దాదాపుగా 15 గెలుచుకునేటువంటి అవకాశం ప్రజల మద్దతుతోటి ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కు తేడా, ఇక్కడ పార్టీ గుర్తుతోటి మరి అంటే ఎలక్షన్కి వెళ్తారు కాబట్టి ఇందులో పార్టీ ప్రభావం కూడా ఉంటుంది. డెఫినెట్ గా మంచి క్యాండిడేట్స్ ఉండరు, కరప్షన్ లేకుండా ఉండేటువంటి అభ్యర్థులను మేము ఇక్కడ నిలబెట్టినాం కాబట్టి, మరి ఆనంద్ కూడా ఒక చైర్మన్ అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరు ప్రజలు మద్దతు ఇస్తుండ్రు. చైర్మన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి 22 మందిని ఇక్కడ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. దానికి గాను మేము మరి ప్రభుత్వం తరఫుకి వెళ్ళి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసేసి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా డెవలప్ అయ్యాయి. జరిగింది ఏం లేదు, కేవలం మాటలు చెప్తున్నారని ప్రతిపక్షాలు. మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. గతంలో 30 సంవత్సరాల నుంచి కూడా కంపేర్ చేస్తే ఇంత డబ్బులు రాలేదని చెప్తున్నా నేను. కాబట్టి వాళ్ళు చేసినామని చెప్పుకుంటారే తప్ప చేసిన పని నేనే చేసామని చెప్పుకునేటువంటి వ్యక్తిత్వం ఉంది. ఇప్పుడు ఎందుకంటే రోడ్ వేసాం, అప్పుడు ఒక విధంగా ఉంది, ఇప్పుడు ఒక విధంగా ఉంది, దానికి వాళ్ళు వేరే విధంగా కనిపిస్తుంది. కాబట్టి 100% మనం చేసినాం. ఏ చౌరస్తులైనా కూర్చొని ఆ డిబేట్ కానీ ఆ ఛాలెంజ్ ఏదైతే వదిలినా నేను రెడీగా ఉన్నా. మేము చేసినటువంటి పని, మేము తీసుకొచ్చినటువంటి ఫండ్స్, ఇప్పటికే చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గ్రహించిండ్రు. ఇంకా కూడా ఏదైనా చెప్పినా నారాయణ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా, ఈ ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా నేను చేసినటువంటి పనులే నిదర్శనం. మరి కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వాళ్ళు గెలిపిస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. నేను ఏ మాటను కూడా మాట్లాడేటప్పుడు నేను చెయ్యగలుగుతానే ఈ ప్రభుత్వం ద్వారా చెప్తాను, లేకపోతే నేను చెప్పను. చెయ్యలేనివి నేను మాట్లాడను. కాబట్టి ప్రజలకు బాగా తెలుసు నా గురించి కూడా. కాబట్టి నేను ఇప్పుడు చెప్పినటువంటివి ఏవి ఉన్నా కూడా నేను చేసి పెడతాను. ఇప్పటికి కూడా 100 కోట్ల ఇంకా దీని మీద డెవలప్మెంట్ కోసం తేవాలన్నాం కదా. ఇంకా చాలా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇంకా మురికి కాలువలు ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్స్ అంటే డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా అంటే ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు నమ్మకం ఉంది, గెలిపిస్తారు. ఇంకో యాంగిల్లో కూడా చూస్తే సామాజికంగా కూడా చేసినట్లయితే మాకు ఇక్కడ జర్నల్ ఉమెన్ వచ్చింది చైర్మన్. నేను ఇప్పుడే అంటున్నాను, ఇంత ఓపెన్ గా చెప్తున్నాను, ప్రజల మద్దతు ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తామని చెప్పేసి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, ఇక్కడ చాలా మంది బీసీలు ఉంటారు, వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. కోర్టుకు వెళ్ళేసి ఇబ్బందికరంగా చేశారు. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు బీసీ క్యాండిడేట్లను లేదు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ను మేము ఇక్కడ చైర్మన్లను పెట్టాలని, ఇక్కడ కల్వకుర్తి కావచ్చు, అదే విధంగా అక్కడ ఆమన్గల్లో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు. మరి ఇది ప్రజలకు ఇచ్చినటువంటి మాట, దాన్ని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినంటే మేమంతా పాటించాలి. మరి స్టేట్ వైడ్ గా వారు చెప్పారు కాబట్టి మేము కూడా ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈరోజు బీసీ సామాజిక వర్గం కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ వాళ్ళు చేస్తుండ్రు. ఆమన్గల్లో తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కల్వకుర్తిలో చేసినాం. ఇంకా ఎక్కువగా బాగా బీద పరిస్థితులు ఉన్నటువంటిది, వెనుకబడినటువంటి ఈ ప్రాంతం అక్కడ ఆమన్గల్లో చూస్తే ఎక్కడ ఇప్పటి కూడా ఏ రోడ్లు ఏది లేనటువంటిది. అక్కడ నేను ఎస్సీ ఎస్టీల కోసానికి జనరల్ సీట్లలో ఇచ్చినాం. జనరల్ సీట్స్ 8 ఉంటాయి 15 అక్కడ. మరి ఒక్కటే ఒక సీటు జనరల్ సీట్ కింద ఇచ్చినాం. మిగతా 7 సీట్లు బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు ఇచ్చినాం. మరి ఈ విధంగా వాళ్ళకు
ఒక అవకాశం కల్పించి వాళ్ళ ముందుకు తీసుకురావాలి, ఆ సామాజిక వర్గాలు పైకి రావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మేము కూడా ప్రవర్తిస్తున్నాం. అదే ప్రజలు కూడా గ్రహించి మంచి పద్ధతిలో వెళ్తుందని మరి ఈ పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు. అన్ని వాళ్ళని కూడా గెలుస్తాం, కైవసం చేసుకుంటాం. చివరిగా ఇక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి సమస్యను కూడా నా ఇంటి సమస్య అని భావించేటువంటి భృంగి ఆనంద్ కుమార్ గారికి, అదే విధంగా 7వ వార్డులో నిలబడ్డటువంటి రత్నమాలకు కూడా ఓట్లేసి గెలిపించండి. ఇది నా బాధ్యత. మంచి పద్ధతిలో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మరి వారికి ఒక అవకాశం, మీ అందరి ప్రజల తరఫుకెళ్ళి ఒక విన్నపం వచ్చింది, చైర్మన్ చేస్తే బాగుంటుందని. సో అది కన్సిడర్ చేసుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీ మద్దతు కూడా ఇవ్వండి. వీరే కాదు, 22 వార్డులలో నిలబడ్డటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని కల్వకుర్తిలో గెలిపించండి. అదేవిధంగా ఆమన్గల్లో నిలబెట్టినటువంటి పార్టీ అభ్యర్థులు 15 మందికి 15 మందిని కూడా గెలిపించాల్సిందిగా కల్వకుర్తి నగర వాసులను అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్లవేళలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బీద కుటుంబాల యొక్క అవసరాలు ఏమున్నా అవి తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ బాధ్యత తీసుకొని చేస్తున్నటువంటి వ్యక్తి. మన బిడ్డ, మన దగ్గర పుట్టి పెరిగి చదువుకున్నటువంటి బిడ్డకు మరి మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ నగరవాసులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కల్వకుర్తి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 22 మంది అభ్యర్థులను హస్తం గుర్తుపై ఓటేసి గెలిపియాలని నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి మీరు ఓట్లేసి ఎమ్మెల్యే గారిని నారాయణ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీగా మల్లు రవి గారిని గెలిపించారు. ఆ గెలిపించినందుకు ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు చేస్తున్న కృషి ఈ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు రాబోయే 11 తారీఖు నాడు హస్తం గుర్తుపై ఓటేసి 22 మంది అభ్యర్థులను గెలిపించినట్టయితే మీ పట్టణం అంతా అభివృద్ధిలో ముందుంటుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా మీరు చూస్తా ఉన్నారు, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్ననాడు రూపాయి పని చేయలేదు ఈ ప్రాంతంలో. ఇలా 2 సంవత్సరాలలో దాదాపు 70 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరిగింది. హాస్పిటల్ కు ఇంకొక 45 కోట్లు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో 1000-1100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిండ్రంటే ఆషామాషి పని కాదు. ఇది మన ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాంత బిడ్డ, ఈడ పుట్టి పెరిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు పోయి ఏది అడిగినా మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ఎన్ని ఫండ్స్ అయినా ఇవ్వటానికి ముందున్నాడు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మరి ఇండ్లు రాష్ట్రం అంతా కూడా 1 లక్ష ఇండ్లు కట్టలే గత 10 సంవత్సరాల్లో. మరి ఈ 2 సంవత్సరాలనే ఈ రాష్ట్రం మొత్తంలో 4 లక్షల ఇండ్లు కట్టడం జరిగింది. రేపు ఏప్రిల్ నుంచి ఇంకొక 4 లక్షల ఇండ్లు, రేపు ఎలక్షన్ వచ్చే వరకు ఇంకొక 2 విడతలుగా మరి 4-8 లక్షలు అంటే 16 లక్షల ఇండ్లు కట్టడానికి ఈ రాష్ట్ర ప్రణాళికలు చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. గతంలో ఉద్యమకారులను పట్టించుకోలే ఒక్కరోజు కూడా. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక మరి ఎలక్షన్లలో కూడా చెప్పడం జరిగింది, ఉద్యమకారులకు కూడా ఇండ్ల జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పి. అదే విధంగా మరి ఈ ప్రాంతంలో జాగలు లేని వాళ్ళకు కూడా మరి జాగలు ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా 2వ విడతలో తీసుకోబోతున్నారు. కాబట్టి మీరు ఒక్క కార్పొరేటర్ ను కూడా మనం వదులుకున్నట్టయితే ఆ ప్రాంత వాసులందరూ నష్టపోతారు. కాబట్టి ఈడ 22కు 22 కౌన్సిలర్లను గెలిపించి మరి ఈడ చైర్మన్ ఆనంద్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మరి కల్వకుర్తి ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు బస్సులలో ఒక్కొక్క మహిళకు 2000 నుంచి 3000 రూపాయలు ప్రతి నెల బస్సులలో తిరుగుతా ఉన్నారు, వాళ్ళు ఆదా చేసుకుంటా ఉన్నారు. ఈ డబ్బులన్నీ ప్రభుత్వం కడుతున్నది. ఇలా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా వాళ్ళు ఏమి చేయకున్నా మన ప్రభుత్వం వచ్చినాక ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన
అభివృద్ధి చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఒక్క రూపాయి మిస్యూజ్ కాకుండా ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీరందరూ చూసారు, ప్రభుత్వ బిల్డింగ్లు ఎన్నో ఖాళీగా ఉంటే మరి కిరాయిలు ఇచ్చుకుంటా ప్రభుత్వం కొన్ని ఆఫీసులు నడుపుతుంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో ఏ ఒక్క బిల్డింగ్ కూడా కిరాయి ఇచ్చి ఉండాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ బిల్డింగ్లు చాలా ఉన్నాయని చెప్పి మరి అవన్నీ ఒక్క షిఫ్ట్ చేస్తేనే దాదాపు సంవత్సరానికి 7 నుంచి 10,000 కోట్లు ఆదా అవుతున్నది. ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి పేదలకు పంచడానికి చూస్తున్నారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా మరి సన్న బియ్యం అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఏ ఒక్క రోజు కూడా ఒక రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి రేషన్ కార్డులు అనుకోండి, మరి అదే విధంగా రేషన్ కార్డులలో నేమ్ లేని వాళ్ళు అనుకోండి, వీళ్ళందరినీ ప్రతి నియోజకవర్గానికి యావరేజ్ గా 25 నుంచి 30,000 మందికి మరి ఇలా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా తినకుండా ఎవరికో అమ్ముకునే వాళ్ళు 10 రూపాయలకు తీసుకెళ్లి మన ప్రభుత్వం 40 రూపాయలకు కొని ప్రజలకు ఇస్తే అది 10 రూపాయలకు అమ్ముకునేది. ఇవాళ 65 రూపాయలకు కొని ప్రజలకు ఇస్తే బ్రహ్మాండంగా మన ముఖ్యమంత్రి గారు ఏ రైస్ అయితే తింటున్నారో అవే రైస్ పేద ప్రజలకు కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక్కసారి ఆలోచించాలి. గతంలో ఏడ కమిషన్లు వస్తే ఆ పనులు చేశారు, ప్రాజెక్టులనో లేకపోతే ఇంకేదనో ఇంకేది చేసిన వాళ్ళకి కమిషన్ ఇచ్చారు. ఇవాళ పేదలకు సన్న బియ్యం ఇస్తే ఏ ఒక్క రూపాయి కమిషన్ రాదు, పేదలకు స్కూల్ బిల్డింగ్లు కట్టిస్తే ఏ ఒక్క రూపాయి కమిషన్ కాదు, పేదలకు ఫ్రీ బస్ ఇస్తే ఎవరికి కమిషన్లు రావు. ఇలాంటి కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. గతంలో చేసిన వాళ్ళంతా మన ప్రాంతాన్ని దోచుకొని ఎక్కడో వాళ్ళ ప్రాంతంలో కమిషన్లకు దండుకున్నారు, కానీ మన ప్రాంతం అభివృద్ధి చేయలే. మీరు నిన్న మొన్న చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు పుట్టి పెరిగిన ఏరియా ఇవాళ ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన నగరాన్ని ఇవాళ కల్వకుర్తికి దగ్గరలో తెస్తున్నారంటే మీరంతా రుణపడి ఉండాలి రేవంత్ రెడ్డి గారికి. ఈ ప్రాంతంలో ఒక్క కౌన్సిలర్ కూడా ఓడిపోవడానికి వీల్లేదని అందరు కంకణం కట్టుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధికి తోడ్పడడానికి మీరు కూడా భాగస్వాములు కావాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత పెద్ద హైదరాబాద్ మొత్తం తీసుకొచ్చి కల్వకుర్తి దగ్గరికి తీసుకొస్తున్నంటే ఇవాళ మీ నియోజకవర్గంలో సగం వస్తున్నది. కాబట్టి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంటే ప్రతి ఒక్కరికి కూడా లాభం జరుగుతుంది. ఈ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి కొలువులు అవకాశాలు వస్తాయి, రోజు పని దొరుకుతుంది. ఎవరన్నా భూములు ఉన్న వాళ్ళకు బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. అదే విధంగా ఇప్పటిదాకా ఏ ఒక్క రోజు కూడా డాక్రా మహిళలను పట్టించుకోలేదు. ఈ రోజు ప్రతి సంవత్సరం ఈ 2 సంవత్సరాలలో మరి మీ ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నడూ లేని విధంగా డాక్రా మహిళలకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి 1,000 కోట్ల రూపాయలు, ఇలా 22,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించి మీరు బాగుపడాలని చెప్పి ఆర్టీసీ బస్సులు ఇప్పించి, పెట్రోల్ పంపులు ఇప్పించి, మరి హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో 140 షాపులు ఇచ్చి మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ ను ఆడ అమ్ముకోవాలని ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంటే మనము ఈ రోజు ఇంకొకడు పోటీ చేసి ఓటు అడిగే హక్కు ఉండకూడదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. కల్వకుర్తి పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినటువంటి రేవంత్ రెడ్డి గారు పుట్టి పెరిగిన కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల మీద బృహత్తరమైనటువంటి బాధ్యత ఉందని నేను భావిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఒక రారాజు పాలన చేస్తే దాన్ని అంతమొందించి 2 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్ గా అయిన తర్వాత దాన్ని అంతమొందించి ప్రాంత ప్రజలందరూ ముక్కుమ్మడిగా ప్రజాస్వామ్యం వైపు ఒక అప్రజాస్వామ్యాన్ని తెంచి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకుని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఆ తర్వాత మేము కూడా నారాయణ రెడ్డి గారు కానీ అప్పటికి ఎమ్మెల్సీ పదవి 4 సంవత్సరాలు ఉన్నప్పటికీ, నేను వైస్ చైర్మన్ గా ఇంకొక సంవత్సర కాలం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు సక్రమంగా బీదలకు అందాలన్న ఒక సంకల్పంతో అన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన మాకు వారి పరిపాలన నచ్చకనే మనం పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఆ తెలంగాణను అదే దిశలో అభివృద్ధి చేసుకోవడం కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నాము. మీరు ఇచ్చిన ఆదరణ, మీరు ఇచ్చిన ఓట్లతో గత ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు అంటే మా జిల్లా మొత్తంలో 4 ఎమ్మెల్యేలు మేము గెలుచుకున్నాము. ఎంపీ గారు కూడా ఎంపీ సీట్ను కూడా గెలుచుకున్నాము. గెలుచుకున్న తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేర్చుకుంటూ రాత్రింబవళ్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు.
గతంలో చిన్నపాటి అభివృద్ధి కూడా మొదటిసారి ఎలక్షన్ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఎమ్మెల్సీ గారు నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పుడు కూడా జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు దాదాపు 100 కోట్లతోని సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. కల్వకుర్తి అంతా ఆ రోజు సంబరం చేసుకుంది అంత పెద్ద మొత్తంలో రోడ్లు వచ్చినందుకు. తర్వాత కూడా ఇక్కడ నీళ్లు రావడం కోసం నిరంతరం పనిచేయడం జరిగింది. అంటే ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా నెరవేర్చే శక్తి ఉన్నోడైతేనే నాయకుడు అవుతాడు. కాబట్టి మొన్న ఎలక్షన్స్ లో మనకు సీట్ ఇవ్వని పక్షంలో కాకుండా దానికంటే ముందే ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, మా ప్రాంతం ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న సంతోషంతో ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని దాదాపు రోజుకు 16 గంటలు ప్రజల మధ్యన బతుకుతూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్న సందర్భంలో వచ్చిన ఈ ఎలక్షన్ లో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి నాయకులందరినీ ఎంపిక చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ కు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా కాబట్టి ఎక్కడ కూడా పొరపాట్లు చేయకుండా సక్రమమైనటువంటి నాయకులను ఎంపిక చేసి ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని గాంధీ భవన్ పర్మిషన్ తీసుకొని ప్రజల ముందుకు పెట్టినాము. మీరందరూ కూడా మంచి మ్యాండేట్ ఇచ్చేసి మా ప్రాంతాన్ని కల్వకుర్తిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడం కోసం మీరందరి సహకారం కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు బాధ్యతగా రేవంత్ రెడ్డి గారిని నారాయణ రెడ్డి గారికి పనికి గుర్తింపు కానుక ఇవ్వాల్సింది కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా 11వ తేదీ రోజు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.